ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. దేవుడికి ఇష్టమైనవన్నీ మనకు కూడా ఇష్టమైనయే. మరి దేవుడికి ఇష్టమైన వాటితో పాటు మనకు కూడా బాగా ఇష్టమైన పిండి వంటని ప్రసాదాన్ని ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో చూద్దాం. మరికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాకశాస్త్ర ప్రవీణ డాక్టర్ విజయారావు గారిని ఆహ్వానిద్దామా? నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. పింకీగా. డాషింగ్. Yes. Of course I'm dashing. Right. Why? Because చక్కగా తెలుసునా కదా. సో ఇలా మనం ప్రతి వీక్ కూడా బోల్డ్ అని వంటలు పరిచయం చేస్తున్నాం కదా. చేసుకున్న వాళ్ళు ఎంత హ్యాపీ తెలుసా. అండ్ స్పెషల్లీ ప్రసాదాలు ఇంకా కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకేముంటుంది ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇంకా దేవుడి పూజలు చక్కని ప్రసాదాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా కొత్త కొత్త చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కరెక్ట్. సో అవన్నీ కూడా మన ద్వారా నేర్చుకుంటారు. ఈజీగా చక్కగా చేసి పెట్టచ్చు. కొన్ని అసలు ఇలా ప్రసాదం చేయొచ్చా, దీంతో కూడా ప్రసాదం చేయొచ్చా అని తెలీదు. బట్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు అందరు. సూపర్ గా. సో మరి అలా ఇంకోటి నేర్పించేద్దాం మనం ఈ రోజు. సో ఫస్ట్ అయితే పిండి వంట నా కోసం ఏం చేస్తున్నారు? మీఠీ ఖజూర్. మీఠీ ఖర్జూర్. వావ్, పేరు బాగుంది కదా. చాలా. మీఠీ ఖర్జూర్ అంటే మనకి పేరు వినంగానే నోట్లో స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఖజూర్ అనుకుంటారు కానీ ఖజూర్ కాదు. మీఠీ ఖర్జూరం అంటే ఖర్జూరంతో కాకుండా చేస్తాం. ఖజూర్ లేకుంటే ఓన్లీ ఆ షేప్ గా అట్లా పెడతాం, పేరు అంతే. సో మరి మీఠీ ఖర్జూరం కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మీఠీ ఖర్జూరా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, బొంబాయి రవ్వ, నూనె, పంచదార, నెయ్యి. సో మీఠీ ఖర్జూరాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదమ్మా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ముందుగా మనం పాకం తయారు చేసుకుందాం. ఓకే. నీళ్లు అరకప్పు అది కరగాలి అంతే. సో మనం 1 కప్ షుగర్ కి ½ కప్. జనరల్ గా మనం పాకం అంటే ఇదే క్వాంటిటీ తీసుకుంటాం కదా. మళ్ళీ ఎక్కువ వాటర్ వేసిన కాంచి అది మళ్ళీ దగ్గరికి రావడానికి టైం పడుతుంది, పాకం రావడానికి. పిండి, గోధుమ పిండి ఓకే 1 కప్పు, రవ్వ జనరల్ ఉప్మా రవ్వనా? ఉప్మా బాంబే రవ్వ. బాంబే 2-3 టీ స్పూన్. నాకు ఒక డౌట్ అమ్మా, దానికి బాంబే రవ్వ అని పేరు ఎందుకు వచ్చింది? ఏమో అది అక్కడ తయారు చేసే వాళ్ళ ఏమో మరి. నా చిన్నప్పటి నుండి అలాగే వింటున్నాను. మీకు కూడా డౌట్ వచ్చింది? నాకు ఇలాంటి డౌట్స్ రావు, పెద్దవాళ్ళు ఏది చెప్తే అది వినడమే. నాకు ఇప్పుడు బోల్డెన్ డౌట్స్ కదా. మీకు ఇప్పుడు చెప్పడం కష్టం కానీ నిజమే. మేము ఎదురు ప్రశ్న వేసేవాళ్ళం కాదు, ఇది బొంబాయి రవ్వ అని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఓ అవునా అని అనుకునేవాళ్ళు. అంతే, బొంబాయి రవ్వ ఫిక్స్. ఇక అడగడమే లేదు, ఫిక్స్. కానీ ఇప్పుడు వాళ్ళు అలా కాదు, చాలా షార్ప్ హైపర్. 100 క్వశ్చన్లు అడిగేస్తారు. నెయ్యి. ఇప్పుడు మనం గోధుమ పిండి, బొంబాయి రవ్వ వేసి నెయ్యి వేసేసి పిండి తడుపుకోవాలి. ఓకే. అంటే ముద్దలాగా చేసేసుకోవడమేనా? అంతే. కొంచెం అదే ఇంక సిరప్ తోనే దీనిలోనే వేసేసి పిండి తడుపుకోవాలి. ఇంక సిరప్ వేస్తే సరిపోద్దేమో కదా. వాటర్ అవసరం చల్లారాలి. లేదు, వాటర్ వేయం. అంటే ఇవి ఎక్కడి స్పెషల్? ఇది అటు సైడే చేస్తారు, రాజస్థాన్, బీహార్ సైడ్ కూడా చేస్తారు. అంటే ఖర్జూరం షేప్ లో ఉంటాయి కాబట్టి ఖర్జూరం అని పేరు. ఓకే. సో ఇంకొంచెం పడుతుంది, దగ్గరికి రావాలి కదా. అవునవును, ఇంకొంచెం దగ్గర రావాలి, తర్వాత చల్లారాలి. ఇది వేడిగా అయితే ఉడికిపోతున్నట్టు. ఓకే. సో చల్లారాకే వేయాలి. కొంచెం చల్లారినాకేస్తే అంటే మనం పూర్ణాల మాదిరి ఉడికించి కూడా చేస్తాము, కానీ ఇదొక రకం. అంటే మళ్ళీ అలా ఉడికిస్తే అది పూర్ణాల మళ్ళీ రుచి మారుతుంది. అందుకని కొంచెం చల్లార్చి దాంతో పాకంతో పిండి తడిపేసి ఇంకా వేయించడమే. ఇప్పుడు ఈ స్వీట్స్ మనం చేసుకునే కూడా చిన్న చిన్న ప్రాసెస్ చేంజెస్. కరెక్ట్. ఆ ప్రాసెస్ చేంజెస్ తోనే టేస్ట్ మారిపోతాయి చాలా. ఈ వంట ఎలా నేర్చుకున్నారండి? మీరు ఐడియాతోనా లేదా? ఇది లేదు, విన్నాను. ఇట్లా మీఠీ ఖజూర్ చేస్తారు వాళ్ళు. నిల్వ అంకుల్ పుణ్యమా అంటూ దేశమంతా తిరగటం కూడా మాకు ప్లస్ అయింది. అవును, అన్ని స్పెషల్స్ తెలుస్తున్నాయి కదా. నేను అప్పుడు తెలియదు అనమాట ఇలాగ ఉపయోగపడుద్దని కదా. ఇందరికి ఉపయోగపడిద్ది. అది కరెక్ట్. జస్ట్ కరిగింది కానీ ఇంకొంచెం సిరప్ అవడానికి కొంచెం అవుతే చాలు. ఆపేసి చల్లార్చిన తర్వాత మనం దీనిలో కలిపేసి దాంట్లో కలిపేయడమే. కాకపోతే ముందైతే వేయకూడదు, మళ్ళీ ఉడికినట్లు అయిపోతుంది కదా. సిరప్ అయిపోయే దగ్గరకు వచ్చేసాక అది చల్లారాక మాత్రం మనం పిండిలో వేయాలి. కొద్దిగా ఇది అవుతే చాలు, మరీ దగ్గరికి అక్కర్లేదు. దీనికి పాకం అంటే ఏమో లేదమ్మా,
అది పంచదార కరిగిన వెంటనే చల్లార్చి దీనిలో కలపడం. దీని పాకం అవసరం. మనం ఏదో కొన్నిటికి బూరెలు అరిసెలు లడ్డూలు వీటికి పాకం కావాలి, బాదుషా చేస్తే పాకం కావాలి, అట్లా కొన్ని ఐటమ్స్ కి పాకం కావాలి, గులాబ్ జామున్ పాకం. అది ఈ స్టవ్ ఆపేసి ఓకే అమ్మా ఒక 5 నిమిషాలు ఆరినిద్దాం. ఆరిన తర్వాత పిండి కలిపేద్దాం, నూనె పెట్టేసి ఓకే చేస్తూ ఫ్రై చేసి డన్. సో చూసారు కదా, పాకం వెంటనే వేయకూడదు. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే కొంచెం కూల్ అయ్యాక, అంటే మరీ కూల్ కూడా కాదు, లైట్ గా గోరువెచ్చగా అయ్యాక వేసేస్తే సరిపోతుంది. అండ్ ఈవెన్ అది ప్రాసెస్ కూడా అదే కరెక్ట్. ఎట్ ది సేమ్ టైం మనం హ్యాండ్ తో ఏదైనా చేయాలన్నా కూడా కొంచెం ఆరాలి కదా, కాబట్టి ఇది రెండింటికి బెటర్ అనమాట. సో వెయిట్ చేయండి. పాకం మారింది కదా, దీనిలో పోసేద్దాం. దీనికి సరిపడా వేసి కొంచెం 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 వేస్తే కలుపుకుందాం చూసి. కలుపుకుంటూ వేసేసుకోవాలన్నమాట. మరి ఎక్కువైనా కూడా మళ్ళీ లూజ్ అయితే మళ్ళీ కలపాలన్నీ. ఇది మరీ తీపి ఉండదు. సరే సరే ఒక స్పూన్ ఇస్తే నూనె కొద్దిగా దీనిలో. ఓకే, ఇంకా పాకం అవసరం లేదంటారా? ఇంకేమవుతాము, చాలా సరిపోయింది. సో అంతా ఇంక ముద్దలా కలుపుకోవాలి. సో ముందుగానే కంగారు పడిపోయి నాలాగా మొత్తం వంపేయకండి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం ఉన్న క్వాంటిటీని బట్టి ఎంతైతే మనకి చక్కగా ముద్ద అవుతుందో చేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ చేసుకుంటే మనకు కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది అండ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో కంగారు పడకుండా కొంచెం కొంచెం వేసుకుంటే మిక్స్ చేసేసుకోవచ్చు. ఇది తయారు చేసి ఒక ప్లేట్ లో పెట్టేసుకుందాం. ఈ లోపల నూనె పెట్టేసుకుందాం. ఓకే అండి. సో ఆయిల్ పెడదాం అమ్మ. సో ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇవి తయారు చేసుకుందాం. ఒక ప్లేట్ ఇచ్చి ఓకే, ఫోర్క్ కూడా. ఓకే, అలా కంప్లీట్ ప్రెస్ చేయకుండా అలా చేయాలన్నమాట. అప్పుడు పైన ఫోర్క్ తో ప్రెస్ చేస్తే ఖర్జూరం లాగే వస్తుంది కదా. యా, సీక్రెట్ తెలిసిపోయింది. ఏంటో ఈ మధ్య అలా తెలిసిపోతున్నాయి అన్ని. ఎక్స్పర్ట్ తినడంలోనా? అలాగే లేదు, నేర్చుకుంటున్నావుగా పాపం. అదే అదే. కాదు, జనరల్ గా చేసే వాళ్ళకన్నా తినే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది తెలుసా. ఇలా ఉండలు చేసేస్తే ఇవన్నా కొంచెం చైనా. సో ఇంకా పిండి అంతా కూడా ఇలా చేసేసుకుని మనం ఇలా ఒత్తేసి పెట్టేసుకుంటాం. సో పిండి అన్ని కూడా ఇలా చేసేసుకోండి చక్కగా. మనకి ఓన్లీ రౌండ్ లాగా కాకుండా కొంచెం బాదం షేప్ లో కనుక చేసుకుంటే ఫోర్క్ తో ప్రెస్ చేస్తే అది ఖర్జూరం లాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది కూడా ఇలా అయిపోయింది. నొక్కేద్దాం. ఖర్జూరాలు రెడీ. ఖర్జూరాలు ఫ్రై చేయడానికి రెడీ. సో అచ్చం ఖర్జూరాలనే ఉన్నాయి కదా, మనం చక్కగా షేప్ అది బాగా చేసుకున్నాం. వేసేద్దామా. నూనె కాగింది. డ్రై అయిపోతున్నాయి ఎందుకంటే రవ్వ వేసాం కదా. అవును, త్వరగా డ్రై అవుతుంది. అంటే డ్రై అయినా కూడా తొందరగా ఫ్రై అవుతాయి కదా. అవుతాయి. మనకి ఎలా అనిపిస్తుంది అంటే పనస తొనలా అనిపిస్తుంది. అలాగే ఉన్నాయి, గింజలు ఉంటాయి. అవును. 2 మినిట్స్ ఆగితే అవి కొంచెం తిప్పడానికి వస్తుంది కదా. సో చక్కగా అవన్నీ కూడా ప్రాపర్ గా సెట్ చేసుకొని దానిపైన ఫోర్క్ తో ప్రెస్ చేస్తే మంచి ఖర్జూరాలు అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఏం ఫ్రై చేసుకుంటున్నాం. మీటి ఖర్జూర్, తీయగా ఉన్న ఖర్జూరాలు. అవి ఎలా ఖర్జూరాలు తీపే, మనం తయారు చేసిన ఖర్జూరాలు. అదేంటి మనకి పండేవి చేస్తున్నవి కదా. అదే కదా. ఇంకా కొంచెం ఎక్కువ స్వీట్ గా ఉంటే దీంట్లో డిప్ చేసుకోవచ్చు పాకంలో. చేసుకోవచ్చు. ఇది అయిన తర్వాత పోసేద్దాం కావాలంటే. పైన వేసేస్తే సరే, కొంచెం లైట్ వేసేద్దాం. అండ్ నిల్వ ఉండాలంటే ఇది కరెక్ట్. ఏం కాదు, అది కూడా ఏం కాదు. కాజాలు ఇవన్నీ పాకంలో వేస్తాం కదా, ఇప్పుడు వేసేద్దాం. పాకంలో వేసి తీస్తే సరే. ఎన్ని రోజులు ఉంటాయి అమ్మాయి? చాలా రోజులు ఉంటాయి. బాదుషా లాగే 15-20 రోజులు. మనకు తినబుద్ధి అవుతుంది కానీ 15 రోజులు అయిపోతామంటారా? అంతేగా. అయితే ఇది మనకు కొంచెం తిగ్గా ఉంది కదా, కొంచెం టైం లేట్ అవుతుంది. నిదానంగా వేగుద్ది. నిదానంగా సిమ్ లో పెట్టుకుని వేయించుకుంటే బాగా ఫ్రై అవుతుంది, బాగా కుక్ అవుతుంది లోపలంతా కూడా. మీడియం పెట్టేస్తే సరిపోతుంది. బాదుషాలు చూడు మందంగా ఉంటాయి. అవును, అవి కూడా అంతే, మీడియం పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ చేంజ్ అవ్వాలేమో కదా. మొత్తం ఈక్వల్ గా బ్రౌన్ కలర్ రావాలి.
బాలుషా లాగా వేగిపోయినాయి కదా. మంచి కలర్ వచ్చాయి కదా. ఇది అన్ని మీటి కజ్జీరీలు ఫ్రై చేసి పెట్టేసుకున్నాము. సోని ఇప్పుడు పాకంలో వేసేస్తే ఇలా ఇది ప్లేట్ లో పెట్టుకుని పాకం వేసిన ఓకే. సర్వింగ్ ప్లేట్ అవి డిష్ ఇచ్చేసి ఇప్పుడు పైన పాకం పోసేది. ఓకే. డిప్ చేయకుండా పై పైన వేస్తుంటే మనకి కూడా బాగానే ఉంటుంది. కొంచెం మరీ ఎక్కువ పట్టకుండా లైట్ గానే మనం లోపల కూడా వేసాం కాబట్టి అవును సరిపోతుంది. మీటి ఖర్జూరాలు రెడీ అయిపోయాయి సోని. ఇంకా నువ్వు టేస్ట్ చూడడం ఆలస్యం, నీకు రెడీగా ఉంది ఇక్కడ. సో చూసారు కదా మీటి ఖర్జూరం ఎంత బాగా ప్రిపేర్ చేసేసుకున్నామో. సో మీరు కూడా ఇంత చక్కగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇమీడియట్ గా ప్రాసెస్ స్టార్ట్ చేయండి చేయడం. అండ్ ఇప్పుడు దీని టేస్ట్ అయితే ఎలా ఉందో నేను చెప్తాను. బికాజ్ మనం చాలా సింపుల్ అండ్ క్యూట్ ప్రాసెస్ లో చేసుకున్నాం కదా. పాకమహా చూడండి ఎలా వస్తుంది, చూడటానికి చాలా బాగుంది. గట్టిగా ఉంది, పాకం సాఫ్ట్ గా ఉంది, లోపల స్వీట్ బయట స్వీట్. అబ్బా స్వీట్ తినే వాళ్ళకి పండగే పండగ ఇదైతే. అండ్ మనం పాకం అంటే హెవీ స్వీట్ అవుతుంది అనుకుంటాము, అస్సలు లేదు. బికాస్ మనకి ఖర్జూరం చాలా థిక్గా ఉంది కాబట్టి ఆ పాకం అంతా కూడా లాగేసి చాలా లైట్ స్వీట్ తోనే ఉందన్నమాట. సూపర్ ఉందండి. స్వీట్ లవర్స్ కి అయితే పండగ. సో డెఫినెట్ గా నేను చెప్పేది ఇదే. సో మీటి ఖర్జూరం చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేస్తారు కదా. మరి మీటి ఖర్జూరంకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. మీటి ఖర్జూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, బొంబాయి రవ్వ, నూనె, పంచదార, నెయ్యి. మీటి ఖర్జూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి అందులో షుగర్ వేసి తర్వాత వాటర్ వేసి కరిగించుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి, కొంచెం బొంబాయి రవ్వ, నెయ్యి వేసి మిక్స్ చేయాలి. తర్వాత పాకం చల్లారాక గోధుమ పిండి, బొంబాయి రవ్వ మిశ్రమంలో కలపాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఖర్జూరాలాగా ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. దానిపైన షుగర్ సిరప్ ని యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తీయటి మీటి ఖర్జూర తినడానికి రెడీ. మీటి ఖర్జూరం చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇందాక నేను చెప్పినట్లు పైన పాకం, లోపల స్వీట్, మళ్ళీ ఇదేమో కరకరలాడుతూ గట్టిగా. అదే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది తింటుంటే. సో మరింత టేస్టీ పిండి వంట మీటి ఖర్జూరం పరిచయం చేశారు మాకు. నెక్స్ట్ ప్రసాదం, నెక్స్ట్ ఆవపిండి పులిహోర. ఆవపిండి పులిహోర అంటే మనం ఆవుపిండి ఆవాలను అందులో కూడా ఆవపిండి పులిహోర చాలా మంది చేస్తారు, కానీ ఇది అటు సైడ్ అనమాట, అనకాపల్లి అని చెప్పాను కదా. ఇది వాళ్ళే చెప్పారు, తనే చెప్పింది. అది కొంచెం మిక్సింగ్ జయశ్రీ తనేంటంటే కొంచెం దానిలో వేరే ఐటమ్స్ కూడా మిక్స్ చేస్తారు. మనం ఓన్లీ ఆవపిండి కలుపుతాము, వాళ్ళు వేరే ఆ మసాలా ఏంటో నేను చెప్తాను. సో ఆవపిండి పులిహోర తెలిసిందే కానీ బట్ డిఫరెంట్ ప్రాసెస్ అంటున్నారు కదా విజయరావు గారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా డిఫరెంట్ ప్రాసెస్ ఏంటో మనం కూడా చూద్దాం. బిఫోర్ దాట్ మరి ఆవపిండి పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? చెప్తాను. ఆవపిండి పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, పులిహోర మసాలా, ఉప్పు, పసుపు, తాలింపు గింజలు, నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి. సో ఆవపిండి పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదమ్మా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఇప్పుడు ఇవాళ అన్ని రెడీగా పెట్టేసుకున్నాం కదా, అన్నం రెడీగా ఉంది, అన్ని రెడీగా ఉన్నాయి. ఇది అదే పులిహోరకి కావాల్సిన మసాలా పొడి అనమాట. అంటే మసాలా అంటే దీనిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వులు. ఓకే, ఇది ఇవ్వండి. ఇవన్నీ వేపించేసి పొడి చేసిందండి. సో మనం మసాలా అనుకుంటున్నాం కదా, జనరల్ గా మనం చింతపండు, మామిడికాయ, ఉసిరికాయ కూడా చూసాం ప్రీవియస్ ఎపిసోడ్స్ లో. నిమ్మకాయ ఇలా రకరకాలు చేసుకుంటుంటే ఆవు పిండి కూడా మనకు తెలుసు. బట్ ఆవు పిండిలోనే మసాలా ప్రాసెస్ వేరు. సో మనకి ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా వేపించి పొడి చేసుకోవాలి. వేయించాక పొడి చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది కదా. సో మసాలా అయితే ఇంట్రెస్టింగ్ స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఇప్పుడు ఏం లేదు, బాండి పెట్టేసేసుకో. ఓకే, నూనె వేసుకుందాం. సోని ఓకే, పులిహోరకి తగినంత ఈ అన్నం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పోపు దినుసులని వేసేసుకుంటాం. కరివేపాకు,
పచ్చిమిర్చి ఇట్లా చీలికలుగా కట్ చేసి పోపు, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇందాక ఉన్నట్లు మనం పులిహోరలో చాలా రకాలు చూసాం, కానీ ఏందో ఎప్పటికప్పుడు ఆ పులిహోర అంటేనే ఒక రకమైన ఇష్టం ఉంటుంది కదా. అవును. అందులోనూ స్పెషల్లీ దేవుడి గుడిలో ప్రసాదాలు, ఇంట్లో దేవుడికి చేసే పులిహోర చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో పసుపు ఇందులోనే వేసేద్దాం, కలర్ బాగా వస్తుంది. ఉప్పు సరిపడా, రైస్ క్వాంటిటీ బట్టి అంతే. తర్వాత ఈ మసాలా పొడి, అదే మసాలా అంటే ఆవాలు, నువ్వులు, ఎండుమిరపకాయలు. ఇది కూడా రైస్ చూసి వేసుకోవాలి. ఓకే, చూస్తున్నాం కదండి మనం పోపు తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ కూడా వేస్తున్నాం. అలాగే కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే పసుపు వేసాము. మనం పులిహోర మసాలా అనుకున్నాం కదా, నువ్వులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అండ్ అలాగే ఆవాలు, ఇవన్నీ కలిపి ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాము. అదంతా కూడా బాగా మనం ఆయిల్లోనే వేసుకుంటే ఏమవుతుందంటే రైస్కి బాగా పడుతుందంట. సో అందుకని ఆయిల్లోనే యాడ్ చేసేసుకున్నాం. అలాగే సాల్ట్ కూడా. సో ఇప్పుడు మసాలా అయితే చాలా చక్కగా ప్రిపేర్ అయిపోయింది. అండ్ పులిహోర కదా, ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు తాలింపు తర్వాత పసుపు, మసాలా అన్ని వేసాం కదా, అదే కరివేపాకు అన్ని వేసాము, ఉప్పు వేసాము. దానిలో అన్నం వేసేద్దాం సరిపడా. పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని వేసాము. ఆ మసాలాతోనే రుచి అన్నమాట, పులిహోర మసాలాతోనే. అంటే జనరల్ గా మన పులిహోర అంటే కొంచెం పులుపు ఏదైనా యాడ్ చేసి, దీనికి ఆవు పిండికి ఎక్కువగా పులుపు వేయరు, మామూలుగానే వేస్తారు. దీనిలో పులుపు ఉండదు. ఆవు పిండికి, నువ్వు పిండికి, కొబ్బరి పులిహోర అని ఇలాంటివి చేస్తారు, దానిలో పులుపు ఉండదు, కమ్మగా ఉంటుంది. శనగపిండి పులిహోర ఈసారి చేద్దాం, చాలా బాగుంటది. మా తెలంగాణలో చేస్తారు, మా అమ్మ వాళ్ళు చేస్తారు, చాలా బాగుంటుంది. ఓకే, ఈసారి అది చేద్దాం తప్పకుండా. ఈ రకాల పులిహోరలు మీరు టేస్ట్ చేపిస్తా అంటే మేము వద్దంటామా? చాలా రకాలు ఉన్నాయి. అవును. సో అంతా మిక్స్ అయ్యేదా కలిపేసుకోవడం. అంతే, కలర్ఫుల్ గా కూడా ఉంది కదా చాలా. మనం ఈ పులిహోర మసాలా పొడి వేసేసరికి రంగు మారిపోయింది. అవును, కొంచెం స్పైసీగా కూడా ఉంటుందేమో కదా ఎండు మిరపకాయల వల్ల. ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకున్నాము సోని. అవును, ఇప్పుడు ప్లేట్ ఇస్తే ప్రసాదానికి షిఫ్ట్ చేసేసుకుందామా నైవేద్య పాత్రలోకి. భలే మంచి సువాసన వచ్చే. అవును, సో ఎందుకంటే ఆవాలు, నువ్వులు బాగా స్మెల్ వస్తాయి కదా, జీలకర్ర, నువ్వులు కొద్దిగానే, కానీ ఆవాలు జీలకర్ర బాగా వస్తాయి. సో మంచి గుమగుమలాడే ఆవు పిండి, మళ్ళీ అన్ని రకాలుగా పులిహోర మసాలాతో తయారు చేసిన పులిహోర రెడీ అయిపోయింది. ప్రసాదంగా పెట్టేసి తర్వాత నా పని. సో చూసారు కదండి, మనం పులిహోరలో చాలా రకాలు చేసుకుంటాం, అందులో ఇది ఒక వెరైటీ అన్నమాట. సో రైస్ తో చేసిన ప్రసాదం ఎవరికైనా పెట్టొచ్చు, అండ్ స్పెషల్లీ అమ్మవారికి, ఆ పరమేశ్వరుడికి మనం ఎక్కువగా పెడుతూ ఉంటాం అనమాట. కాబట్టి ఇది మీరు కూడా హ్యాపీగా ఆ దేవుళ్ళని పూజించేటప్పుడు ఇది చేసుకొని ప్రసాదంగా పెట్టొచ్చు. అండ్ ఇప్పుడైతే ఏమాత్రం ఆలోచన చేయకుండా నైవేద్యం పెట్టేద్దామా? సో స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంతసేపు కంట్రోల్ చేసుకోవడమే కష్టం నేను, బట్ ఏమాత్రం లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాను. ఫ్లేవర్స్ ఎత్తుక్కోవాలనిపిస్తుంది తెలుసా, వన్ బై వన్ అలా ఫ్లేవర్స్ తెలుస్తూనే ఉన్నాయి. ఎన్ని వేసినా ఏ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. ఈవెన్ జీరా ఫ్లేవర్, స్పెషల్లీ ఆవు పిండి, నువ్వులు, కొంచెం స్పైసీగా. మనం పులుపు లేదు అనుకున్నాం కానీ సాల్ట్ వల్ల అది కూడా ఎక్కడో ఒక చిన్న ఆవు పిండి కూడా పులుపు వచ్చేస్తుంది కొద్దిగా, లైట్ గా ఏదో అక్కడ అలా ఫ్లేవర్ తెలుస్తుంది చిన్నగా. అండ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. అంటే రెగ్యులర్ పులిహోర తిని బోర్ అనిపిస్తుంటుంది కదా, ఇది ఒక స్పెషల్ అన్నమాట. చాలా బాగుంది. అండ్ అందరూ హాల్ హ్యాపీస్, పైన కింద అందరం. ఆవు పిండి పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అన్నం, పులిహోర మసాలా, ఉప్పు, పసుపు, తాలింపు గింజలు, నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి. ఆవు పిండి పులిహోర తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు వేసి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించుకొని అందులో కొంచెం పసుపు సరిపడా ఉప్పు పులిహోర మసాలా అన్నం వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత నైవేద్యపు పాత్రలోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన భగవంతుడికి ఎంతో ఇష్టమైన ఆవపిండి పులిహోర రెడీ. సో ఒక డిఫరెంట్ మసాలా పులిహోర చాలా బాగుంది. అండ్ అలాగే మీఠీ ఖర్జూరా అది కూడా సూపర్. దేనికి అదే రెండు ఈరోజు అదిరిపోయాయి. అండ్ ఇంత రుచికరమైన వంటకాలు మాకు పరిచయం చేసినందుకు వాళ్ళందరి తరపు నుంచి మీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మేము పరిచయం చేసిన పిండి వంటలు ప్రసాదాలు అయ్యో చూడలేకపోయామే అనుకుంటున్నారా? ఏ మాత్రం ఫీల్ అవ్వకండి. అయితే లాగిన్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి, అలాగే www.facebook.com/ETV అభిరుచి. సో వ్యూయర్స్ చూసారు కదా, ఈనాడు మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో పరిచయం చేసిన మీఠీ ఖర్జూరా అలాగే మనకి ఆవు పిండి ఒక డిఫరెంట్ మసాలాతో చేసిన పులిహోర రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేస్తున్నారు కదా, ట్రై చేసేయండి. మరొక పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.